రాష్ట్రంలో మిర్చి పండించిన రైతులు నేడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలు పెట్టుబడి పోసి పండించిన మిర్చి పంట తీరా అమ్ముదామంటే మార్కెట్లో ధర లేకపోవడంతో రైతులు పొలాల్లో కల్లాలుగా మిర్చి నేడు కుప్పలుగా అలాగే మారిపోయింది. ఆ సరుకును మార్కెట్లో అమ్ముదామంటే ఆ ధర లేక ఇక్కడే పెట్టుకుంటే అప్పులకు వడ్డీలు బాధ తట్టుకోలేక రైతు ఎటూ తేల్చుకోలేక మధ్యలో ఆ చితికల పడిపోతున్నారు అన్నదాత. ఇదే విషయాలపై మనం మాట్లాడడానికి మనతో కొందరు మిర్చి రైతులు ఉన్నారు. మిర్చి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఆ ఎన్ని ఎకరాలు మిర్చి పండించారు మీరు? నేను 4 ఎకరాలు పండించాను అన్న. 4 ఎకరాలు పండించారు. అవును. ఓకే, మీకు ఎంత పెట్టుబడి వచ్చింది 4 ఎకరాలు? 4 లక్షలు వచ్చింది అన్న. 4 లక్షలు పెట్టుబడి. ఇప్పుడు ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి దిగుబడి వస్తుంది మీకు మిర్చి అమ్మితే? మీకు మిర్చి పంట ఒక ఎకరానికి ఎన్ని క్వింటాలు వస్తుంది దిగుబడి? 8 నుంచి 10 వస్తాయి. దాంట్లో ఈ కాలం వర్షం ఎక్కువ అయ్యి మొత్తం దాంట్లో సగం మంచిగా 2 క్వింటాలు 3 క్వింటాలు మాత్రం మంచిగా వస్తుంది. అది 3 క్వింటాలు అయినా కూడా ధరలు వచ్చేసి 12 నుంచి 16 దాకా అరుగుతున్నారు. అంటే మనం ఒక ఎకరాకి పండించిన ₹1,00,000 అయితే మనం మిర్చి మార్కెట్కి అమ్మకపోతే ఒక 30 నుంచి 50 వేలు కూడా పట్టి కాదు మనది. అంటే మనం ఒక ఎకరానికి వచ్చేసి ₹1,00,000 పైన లాస్ అవుతున్నాం. కానీ ఈ సంవత్సరం మాత్రం మిర్చిలో లాభం అనేది లేదు. ఎవరు ఏం ఆదుకుంటున్నారో తెలియదు, కానీ మనం అయితే చాలా బాధలో ఉన్నాము. మీరు అంటే 4 ఎకరాల పంట కానీ మొత్తం ఎంత నష్టం వచ్చింటుంది మీకు? మాకు 3 లక్షల 4 లక్షల దాకా వచ్చింది. 3-4 లక్షల దాకా మొత్తం 4 ఎకరాలు మిర్చినే పండించారా? 4 ఎకరాలు మిర్చినే పండించినాను. నాకు 12 ఎకరాలు భూమి ఉన్నా కానీ 8 ఎకరాలు పత్తి పెట్టినాను. పత్తి అయినా దాని టాలీ అయితే, కానీ ఈ మిర్చికి వచ్చేసి దానికి ఏదో అప్పులు వడ్డీ ఇటు తెచ్చుకొని మేము దానిపై ఏదో భారం వేస్తే అది ఇంకా ఎక్కువైంది, కానీ మనకు తక్కువ కాలేదు. అంటే ఇప్పుడు నష్టపరిహారం ఏమైనా ఆశిస్తున్నారా ప్రభుత్వం నుండి? ఎకరాకు ఎంత ఆశిస్తున్నారు? మినిమం అంటే ఒక 70-80 వేలైనా వేస్తే మనకి ఎంత కొద్దిగా ఆదుకున్నట్లు అవుతుంది. మీ 4 ఎకరాలకు మొత్తం ఎంత? 4 లక్షలు నష్టపోయారు? లక్షలు అయింది. ఓకే, దాంట్లో ఒక 3 లక్షలైనా కానీ ఏదో ఒక ప్రభుత్వం ఆదుకుంటే మనకు కొద్దిగా ఏమో దానికి టాలీగా అవుతుందని మేము కూటే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎన్ని ఎకరాలు మిర్చి పండించారు? నేను 20 ఎకరాలు పండించినాను. 20 ఎకరాలు అంటే 20 ఎకరాలు కానీ ఎంత పెట్టుబడి పెట్టింటారు మీరు మిర్చికి? 20 లక్షలు పెట్టినాను 20 ఎకరాలకి. 20 లక్షలు పెట్టుబడి. ఇప్పుడు ఒక ఎకరాకు ఎంత దిగుబడి వస్తుంది మొత్తం 20 ఎకరాలు గాను? ఒక దాంట్లోనే సగం కానీ రాదు. 20 లక్షలలోన 10 లక్షలు కానీ రావడం లేదు. అంటే ఇప్పుడు ఈ మిర్చి పండించడం ద్వారా ఎన్ని లక్షలు మీరు నష్టపోయినట్టు? 20 లక్షలు నష్టపోయినట్లు. 20 లక్షలు అంటే ఇప్పుడు మీరు కౌలుకు తీసుకున్నారా లేక మా సొంత పొలంలో 20 లక్షలు 20 ఎకరాలు వేసారు? సొంత పొలం. ఇప్పుడు 20 లక్షలు నష్టపోయినారు మీరు. అంటే ఒక క్వింటం ఎంత ధర పలుకుతుంది మార్కెట్ లో మిర్చి? 15 నుంచి 20 లాస్ట్. అంటే ఎంత ధర ఉంటే మీకు గిట్టుబాటు అవుతుంది సార్? ఒక 20-24 ఉంటే కానీ చాలు మనకి. 20-25 వేలు ఉంటే గిట్టుబాటు వస్తుంది. అంటే ఇప్పుడు స్థానికంగా ఎక్కడ ఈ ధర గిట్టుబాటు కావడం లేదా? ఇప్పుడు చూసుకోవచ్చు, రైతులు మార్కెట్ కి తీసుకువెళ్లి అమ్మాల్సినటువంటి మిర్చిను ఇక్కడే పొలాల్లో ఇక్కడే కల్లాలుగా వేసి ఉంచారు. చూసుకోవచ్చు మనం మిర్చి ఇప్పుడు రెడీగా ఉంది. దీన్ని మార్కెట్ కి తీసుకెళ్తే రైతులు అమ్మడానికి రెడీగా ఉంది. కానీ ధర లేకపోవడంతో నేడు రైతులు ఈ యొక్క కల్లాల్లో ఈ మిర్చిని అయితే ఇలాగే ఉంచారు. ఏది ఏమైనప్పటికీ రైతులైతే తీవ్ర నష్టం. ఒక ఎకరానికి దాదాపు 50 నుండి 70 వేల రూపాయలు నష్టపోయాము. ఖచ్చితంగా ప్రభుత్వం ఒక 50 వేల రూపాయలు ఎకరాకు నష్టపరిహారం చెల్లిస్తే తప్ప మేము అప్పుల బాధ నుండి కోలుకోలేమని చెప్పేసి గ్రామంలో రైతులు అయితే తెలియజేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఓసారి ఆలోచించాలి. ఖచ్చితంగా రైతులకు ఎకరానికి ఇంత మినహాయించి ఒక ఏరియల్ సర్వేను చేసి ఖచ్చితంగా రైతులకు, ముఖ్యంగా మిర్చి రైతులకైతే నష్టపరిహారం చెల్లించకపోతే రైతులకు అప్పుల ఊబిలో కూపుకొని చివరికి మందు డబ్బాయినే ఆ రైతులకు శరణ్యం అని చెప్పేసి రైతులు కూడా వారి మాటల్లో మనం విన్నాము. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, రైతులు ప్రధానంగా 2 కారణాల చేత నష్టపోతున్నారు. రైతులు ప్రధానంగా చూసుకుంటే రైతులు పంట పండిస్తారు, విత్తనాలు నాణ్యత లేకపోవడం, ఆ పంట దిగుబడి అధికంగా రాకపోవడం ఒక కారణం అయితే, రెండో కారణం ఈ పంట పండించిన రైతులు ఈ యొక్క చీడపీడల నివారణ కొరకు ఆ మందును పిచికారీ చేస్తారు. ఈ యొక్క పిచికారీ చూసుకున్నట్లయితే దాదాపు ఒక ఎకరానికి ఒకసారి పిచికారీ చేస్తే దాదాపు 5 నుండి 6 వేల రూపాయలు ఒక ఎకరానికి ఫర్టిలైజర్ షాప్ కు సంబంధించిన యజమానులు అయితే రైతులకు మోపుతున్నారు. ఈ యొక్క 5 నుండి 6 వేల రూపాయలు మోపడంతో దాదాపు ఒక రైతు ఒక ఎకరానికి దాదాపు 5 నుండి 6 సార్లు పిచికారీ చేయడంతో దాదాపు 50 వేల రూపాయలు ఒక ఎకరానికి కేవలం మందు పిచికారీకే రైతుకు ఒక ఖర్చు అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ మిర్చి ఈ రోజు ఈ క్వాలిటీతో వచ్చిందంటే దానికి కారణం మందు పిచికారీ యొక్క కారణమే అని చెప్పేసి రైతులు కూడా చెప్తున్నారు. ఇది ఒక కారణం అయితే, మరో కారణం రైతులు ఈ యొక్క సరుకును మార్కెట్ కి తీసుకెళ్తే మధ్యలో దళారీ వ్యవస్థ తీవ్రంగా నష్టపరుస్తుంది. ఈ యొక్క దళారీ వ్యవస్థ ద్వారా అధికంగా నష్టపోతున్నామని చెప్పేసి ఇక్కడ రైతులు కూడా తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అటు మందు పిచికారీ కారణంలో, ఇటు పండించే క్రమంలో, విత్తనాల శుద్ధీకరణలో అయితేనేమి, మార్కెట్ కి తీసుకువెళ్ళి అమ్మే తరుణంలో అయితేనేమి టోటల్ గా రైతు మాత్రం నష్టపోతున్నాడు. కష్టం రైతుది, ఫలితం మాత్రం మధ్యన ఉన్నటువంటి దళారులదనే చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ హరితో ముని, వీక్షణ టీవీ.